చికెన్ ఎప్పుడు చేసినా ఒకే రకంగా చేస్తావా, డిఫరెంట్గా చెయ్యవా అని మీ ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు ఇలా వెరైటీగా చికెన్ ఫ్రైని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది ఈ మేతి చికెన్ ఫ్రై. అలాగే ఇది చాలా హెల్దీ కూడా. అయితే చికెన్ని మామూలుగా తినే కన్నా కూడా ఏదో ఒక వెజిటబుల్స్తో లేదా ఆకుకూరలతో కలిపి వండుకొని తినటం వల్ల మనకి అస్సలు వేడి చేయదు. అలాగే దానివల్ల బోలెడు హెల్త్ బెనిఫిట్స్తో పాటు ఫ్యాట్ అనేది కూడా మన బాడీకి చేరదు. ఇంకా లేట్ చేయకుండా ఈ మెంతి కూర చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. ముందుగా పాన్లో 2 గరిటెల వరకు నూనెను వేసేసి అది వేడెక్కిన తర్వాత ఇక్కడ 1 kg వరకు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగిన చికెన్ని దీంట్లో వేసేసి 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేయండి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి చికెన్లో నీళ్లు వచ్చాయి కదా. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనికి బాగా పట్టే విధంగా ఒక్కసారి గరిటెతో కలిపేసుకోండి. ఈ చికెన్లో ఉన్న నీరంతా కూడా ఇంకిపోయేదాకా కూడా మూత తీసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఇలాగా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ అనేది 70% వరకు కుక్ అయింది. అలా ఉడికిన తర్వాత రెడీ చేసుకున్న మెంతి కూరని దీంట్లో వేసేసేయండి. నేను 3 కట్టల వరకు మెంతి కూరని తీసుకొని శుభ్రంగా కడిగి దాన్ని దీనిలో యాడ్ చేశాను. మీరు ఇంకాస్త ఎక్కువ మెంతి కూర తినదలుచుకుంటే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. 5 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే మెంతి కూరలో నీరు అనేది బయటకు వస్తుంది. అలా నీరు అనేది బయటికి రావటం స్టార్ట్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 5-6 పచ్చిమిర్చి తరుగుని దీనిలో వేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి దీంట్లో వేయటం వల్ల ఈ చికెన్ ఫ్రై ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ పచ్చిమిర్చి దీంట్లో యాడ్ చేయటం వల్ల ఈ చికెన్ ఫ్రై టేస్ట్ అనేది మరింత ఎలివేట్ అవుతుంది. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని చికెన్ అనేది బాగా రోస్ట్ అవ్వేదాకా కూడా ఫ్రై చేసుకోండి. అలాగే మెంతి కూర కూడా పూర్తిగా ఉడకాలి కాబట్టి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకున్నామంటే చక్కగా మెంతి కూరలో ఉన్న నీరంతా కూడా ఇంకిపోయింది. అలాగే చికెన్ కూడా స్లోగా రోస్ట్ అవుతుంది. చికెను మెంతి కూర కలిపి రోస్ట్ అవ్వాలి. సో మంటని సిమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో ఇంకా ఏ మసాలాలు కూడా మనము యాడ్ చేయము. మసాలాలు యాడ్ చేయకపోయినా కూడా పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కదా, ఆ ఫ్లేవర్తో ఈ చికెన్ ఫ్రై బాగుంటుంది. మూతను పెట్టేసుకొని దీన్ని సిమ్లో రోస్ట్ చేసుకుంటే చికెన్ అనేది లోపల నుంచి కూడా బాగా ఉడుకుతుంది. అలాగే పైనుంచి క్రంచీగా, లోపల నుంచి మెత్తగా ఉంటుంది. చూడండి ఎంత బాగా రోస్ట్ అయిందో. అంతేనండి, మేతి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇక్కడ కారము సరిపోతుందో లేదో అని మీకు డౌట్ రావచ్చు. చక్కగా సరిపోతుందండి. బాగా కారంగా ఉన్న పచ్చిమిర్చి వాడితే కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.